హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంకొక మంచి ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. అది పేర్ అనాటమీ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే. సో మనలో చాలామందికి డిఫరెంట్ హెయిర్ టైప్స్ ఉంటాయి. కొంతమందికి స్ట్రైట్ హెయిర్ ఉంటుంది, కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, కొంతమందికి వేవీ హెయిర్ ఉంటుంది. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ హెయిర్ టైప్స్ ఉంటాయి కదా. సో మనకి అప్పుడప్పుడు స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి కర్లీ హెయిర్ కావాలనిపిస్తుంది, కర్లీ హెయిర్ వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ కావాలనిపిస్తుంది. సో అట్లా స్టైల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం జనరల్గా యూజ్ చేసేది హీట్ అప్లయన్సెస్ లైక్ స్ట్రైట్నర్ కానీ, కర్లర్ కానీ, థాంగ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. అప్పుడు హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి, బికాస్ ఆఫ్ ది హీట్ అప్లయన్సెస్ లైక్ స్ట్రైట్నర్, కర్లర్ వల్ల. సో ఎందుకంటే మనం అరౌండ్ 250 degrees దాకా హీట్ అప్లై చేస్తాం కదా. సో దానివల్ల హెయిర్ బాగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి. అందుకే హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే డెఫినెట్గా కంపల్సరీగా యూజ్ చేయాలండి బిఫోర్ స్టైలింగ్ యువర్ హెయిర్. ఇది వచ్చేసి 150 ml 546 రూపీస్ అండి. ఆఫర్లో మనకి అరౌండ్ 439 రూపీస్కి వచ్చింది. ఇది 230 degrees హీట్ వరకు మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది ఎంతవరకు ఎంత బాగా వర్క్ చేస్తుంది అనేది నేను ప్రాక్టికల్గా మీ ముందే మీకు టెస్ట్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అండి. సో ఇక్కడ నేను ఒక క్యాండిల్ తీసుకున్నాను. సో లైట్ అప్ చేసుకుందాం ఈ క్యాండిల్ని. ఇప్పుడు ఒక క్యూటిప్ తీసుకుంటున్నా అండి. సో దాన్ని బర్న్ చేస్తున్నాను వితౌట్ అప్లయింగ్ హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రే అండి. చూసారా, 2 to 3 secondsలో మొత్తం బర్న్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన హెయిర్ అనుకోండి, ఇది కాటన్. సో ఇలా బర్న్ అయిపోతుందండి వితౌట్ మనం హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేయకుండా మనం హీట్ కానీ అప్లై చేసామనుకోండి, లైక్ స్ట్రైట్నింగ్ కానీ కర్లింగ్ కానీ చేసామనుకోండి. సో ఇలా బర్న్ అయిపోతుంది, చాలా ఫాస్ట్గా బర్న్ అయిపోయింది అండి అసలు. చూసారా. సో నేను ఇప్పుడు అదర్ టిప్ ఉంది కదండి, అనదర్ టిప్ దగ్గర హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది స్ప్రే చేసుకుంటున్నాను. చూడండి, కంప్లీట్గా ఈ క్యూటిప్ మీద హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది యూజ్ చేశాను. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. చూసారు కదా, అది 2 to 3 secondsలోనే బర్న్ అయిపోయింది. ఇది అసలు హీట్ అనేది అబ్జర్వ్ చేయట్లేదండి. ఈవెన్ నేను ఒక 10 seconds మ్యాక్సిమం టైం పెడదామని చెప్పి ఒక 10 seconds దాకా అట్లే హీట్ అప్లై చేస్తూనే ఉన్నాను. సో ఒక 10 seconds తర్వాత అప్లై చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా బర్న్ అయిందండి, అండ్ వెరీ మినిమల్ కంపేర్ టు అదర్ టిప్. సో చూసారు కదా, మన హెయిర్ హీట్ ప్రొటెక్టెంట్ అప్లై చేసుకుంటే సో వెరీ లెస్ డ్యామేజ్ ఉంటుందండి. అసలు డ్యామేజ్ ఉండదు అని నేను చెప్పలేనండి, బికాస్ హీట్ ఈజ్ హీట్. మనం హెయిర్ అనేది చాలా సెన్సిటివ్ థింగ్ కాబట్టి హీట్ అప్లై చేసుకుంటే డెఫినెట్గా హీట్ అప్లయన్సెస్ వాడినప్పుడు డెఫినెట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రేస్ వాడడం వల్ల బిఫోర్ యూజింగ్ ద హీట్ అప్లయన్సెస్ డెఫినెట్గా మీకు హెయిర్ అంత డ్యామేజ్ అవ్వదండి. సో ఇదైతే నా రిజల్ట్. సన్లైట్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుందండి. ఇది మనం సన్లోకి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కవర్ చేసుకొని వెళ్ళాలి. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో హెయిర్ కవర్ చేయడం పాసిబుల్ కానప్పుడు, హెయిర్ సన్ హీట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఈ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది స్ప్రే చేసుకొని వెళ్ళాలండి. సో దట్ ఇది మనకి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. దీనిపైన 24 hours వరకు ఫ్రీజ్ ఫ్రీ అండ్ డ్యామేజ్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పి క్లెయిమ్ చేశారు. డ్యామేజ్ కంట్రోల్ నేను అంత షూర్ కాదండి, బట్ ఫ్రీజ్ ఫ్రీ అయితే లైట్గా నా హెయిర్ అయితే కొంచెం ఫ్రిజీ హెయిర్. సో నాకైతే కొంచెం లైట్గా ఫ్రీజ్ ఫ్రీ అనేది ఉంది. సో ఇది అప్లై చేసుకోవడం ఎలా అంటే, మనం ఎప్పుడైతే హెయిర్ స్టైలింగ్ చేసుకుంటున్నామో అప్పుడు
దానికి ప్రేయర్గా మనం హెయిర్ అంతా అయితే స్ప్రే చేసుకోవాలండి. చేసుకున్నాక ప్రోడక్ట్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా హెయిర్ అంతా కోమ్ చేసుకోవాలి. సో దాని తర్వాత హెయిర్ని స్టైల్ చేసుకోవాలండి. ఇది స్పాన్సర్ వీడియో అయితే అస్సలు కాదండి. పర్సనల్గా నేను యూజ్ చేసి నా ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను అండి. ఐ హోప్ మీకు ఈ హానెస్ట్ రివ్యూ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లాంటి ప్రోడక్ట్ గురించి చూస్తూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.